తెలంగాణలో ఆవిర్భావ వేడుకలు, ఏపీలో నవ నిర్మాణ దీక్షలు, రెండు రాష్ట్రాల్లోనూ రెండు వేర్వేరు సందర్భాలు. తెలంగాణలోని 10 జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధూమ్ధామ్ కార్యక్రమాలు హోరెత్తాయి. ఆవిర్భావ సంబురాలను ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు వేడుకగా జరుపుకున్నారు. ఇక ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ నవ నిర్మాణ దీక్షలు చేపట్టారు. నవ్యాంధ్రను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని కోరుతూ ప్రతిజ్ఞలు చేశారు. తెలంగాణలో ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ మొదట గన్ పార్కులోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం లుంబిని పార్కులో అమరవీరుల మెమోరియల్ కు భూమి పూజ చేశారు. అక్కడి నుంచి సంజీవయ్య పార్కుకు వెళ్లిన సీఎం అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత పరేడ్ గ్రౌండ్ లో గౌరవ వందనం స్వీకరించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు సీఎం కేసీఆర్. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగించుకుంటామన్న ఆయన కలిసి ముందుకు సాగుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిలుపునిచ్చారు. ఒకే ఆలోచనతో అడిగేస్తే సాగు, తాగునీటి సహా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించారు గవర్నర్ నరసింహన్. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించారు. రాష్ట్రంలో అఖిల భారత సర్వీస్ అధికారులు పనిచేస్తున్న విధానాన్ని కూడా అభినందించారు గవర్నర్ నరసింహన్. There's always a midterm examination. After 4 semesters, you always have an examination. And at that point in time, there's always an external examiner. So I have come here as an external examiner to see what exactly has this government achieved in the last 4 semesters. At the outset, I must say that in Telangana, I do not rate success by percentiles or by graphs and charts. I go by the happiness quotient of the people. బెజవాడ బెంచ్ సర్కిల్లో నవ నిర్మాణ దీక్ష చేపట్టారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిలో భాగస్వాములు అవుతామంటూ జనంతో ప్రతిజ్ఞ చేయించారు ఆయన. పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమ జీవులం మనము. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాము. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి
ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకుందాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాము. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయంతో పాటు అవమానం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కట్టుబట్టలతో మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు చివరికి అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. నెత్తిన అప్పుతో కూడా వచ్చాం. ఆదాయం లేదు, అప్పులు మాత్రం ఉన్నాయి. అది కూడా అన్యాయంగా పెట్టిన అప్పులు. కష్టపడిన కష్టార్జితం మనకు కాకుండా ఇంకొక విధంగా పోయే పరిస్థితి వచ్చింది. కనీసం కేంద్రం ఇది జరిగింది, ఈ ఇబ్బందులున్నాయి, మీకు మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండని ఒక్క మాట కూడా ఓదార్పుగా చెప్పలేదంటే ఎంత బాధాకరమో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది.